నూతన మద్యం షాపులకు దరఖాస్తులకు సంబంధించి రేపటితోటి గడువు మిగనున్న నేపథ్యంలోనైతే ఈరోజు రాత్రి 7 గంటలు అవుతున్నా కూడా ఇప్పటికి కూడా దరఖాస్తు చేసుకోవడానికి ఇటు మద్యం షాపులకు సంబంధించిన దుకాణదారులు అయితే వస్తూ ఉన్న పరిస్థితులు అయితే ఉన్నాయి. దాదాపుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా నిన్నటి వరకు పూర్తిగా దరఖాస్తుల స్వీకరణ తక్కువ మొత్తంలో జరిగినప్పుడు కూడా ఈరోజు రేపటితోటి లాస్ట్ రోజు కావడంతో అయితే ఈరోజు ఉదయం నుంచి కూడా భారీగా దరఖాస్తులు అయితే వస్తున్న సందర్భాలు అయితే ఉన్నాయి. ప్రస్తుతానికి మనకు అందుబాటులో మంచిర్యాల సూపరింటెండెంట్ నందగోపాల్ ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుంటాం. సార్ చెప్పండి సార్, దాదాపుగా ఈ కొత్త మద్యం దుకాణాలకు సంబంధించిన దరఖాస్తులకు సంబంధించి నిన్నటి వరకు ఎన్ని దరఖాస్తులు నమోదయ్యాయి, ఈ ఒక్క రోజులో ఎన్నాయి? ఈరోజు మేము ముందు రోజు ఆఖరి నుంచి ముందు రోజు కాబట్టి బాగా విస్తృతంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈరోజు ఒక్కరోజే మాకు 400 అప్లికేషన్స్ రావడం జరిగింది. మొత్తం మీద 650 అప్లికేషన్స్ రావడం జరిగింది. రేపు ఇంకా భారీ మొత్తంలో వస్తాయని ఆశిస్తున్నాము. గత ఏడాది మంచిర్యాల జిల్లాకు సంబంధించి ఎన్ని షాప్స్ ఉన్నాయి, గత ఏడాది ఎన్ని దరఖాస్తులు వచ్చాయి, ఈ ఏడాది ఎన్ని వస్తాయని మీరు ఎక్స్పెక్ట్ చేస్తాము? గత 23-25 సంవత్సరం గాను మద్యం పాలసీకి గాను మనకు 2242 అప్లికేషన్ రావడం జరిగింది. ఈ సంవత్సరం కూడా మేము భారీగానే ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. రేపు ఇంకా ఒక రోజు మిగిలిందనగా రేపు భారీగా వస్తాయని ఆశిస్తున్నాము. దాదాపు గత ఏడాది 2023 నుంచి 25 అయితే దరఖాస్తులు మద్యం పాలసీకి సంబంధించి 2 లక్షలు ఉండేది, కానీ ఈ ఏడాది ప్రభుత్వం అయితే ఇంకొక 1 లక్ష పెంచిన సందర్భాలు ఉన్నాయి. సో దాంతో ఏమన్నా టెండర్లు తక్కువ మొత్తంలో నమోదయ్యే అవకాశాలు ఉన్నాయా, ఎలా ఉన్నాయి? మీరు చూస్తున్నారు కదా, ఈ అభ్యర్థులు ఈ చీకటైనా కూడా రాత్రి అయినా కూడా వస్తున్నారు కాబట్టి మద్యం వీళ్ళకు దరఖాస్తుదారులు ఆసక్తిగానే ఉన్నారు. అది 1 లక్ష పెరగడం అనేది పెద్దగా వీళ్ళు దరఖాస్తుదారులకు పెద్ద భారం కాలేదేమో అని అనిపిస్తుంది. కానీ మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నది మాత్రం రేపు భారీగా వస్తాయని మాత్రం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మంచిర్యాల జిల్లాకు సంబంధించి ఎన్ని షాప్స్ ఉన్నాయి, ఇప్పటివరకు ఎన్ని వచ్చాయి? మంచిర్యాలకు సంబంధించి 73 దుకాణాలు ఉన్నాయండి. జిల్లాకు సంబంధించి ఇప్పటి వరకు మనకు 600 అప్లికేషన్లు వచ్చాయి. రేపు భారీ ఎత్తున రావడానికి అవకాశం ఉంది. చూడొచ్చు, ఇటు అధికారులు అయితే చెప్తున్నది ఒకటి, నిన్న మొన్నటి వరకు కొంతమేర దరఖాస్తులు తక్కువ మొత్తంలో వచ్చినప్పటికీ రేపటితోటి దరఖాస్తుల గడువు ఉన్న నేపథ్యంలోనైతే ఈరోజు ఉదయం నుంచి కూడా భారీగా దరఖాస్తులు అయితే వస్తున్నాయి. ఖచ్చితంగా గత ఏడాది కంటే తక్కువ కాకుండా గత ఏడాది ఎన్ని దరఖాస్తులు వచ్చాయో టెండర్లకు సంబంధించి పూర్తిగా అంతే టెండర్లు కూడా రేపటి వరకు నమోదు అవుతాయంటూ కూడా వారైతే ధీమా వ్యక్తం చేస్తున్న సందర్భాలు అయితే ఉన్నాయి. వీడియో జర్నలిస్ట్ రమేష్ శ్రీనివాస్, ఐ న్యూస్, మంచిర్యాల అబ్కారీ శాఖ.